మాది గాజువాక నియోజకవర్గం అండి. ఇప్పుడు రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా ఉందో అంటే ఓన్లీ సంక్షేమమే అని చెప్పుకొని ఈ విధంగా పబ్బం గడుపుతున్నారు తప్ప ఎటువంటి అభివృద్ధి లేదు, రోడ్లు లేవు, యువతకు ఉద్యోగ అవకాశాలు లేవు. మేము ఉపాధి కల్పించకుండా మీరు పథకాలు ఇచ్చినది మాత్రాన అది అభివృద్ధి అనుకుంటే అది తప్పే. ఇది ఇక్కడే మా నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నుంచి కోడిగుడ్ల మినిస్టర్ గారు పోటీ చేస్తున్నారు. ఎందుకంటే గత అనకాపల్లి నియోజకవర్గంలో చేసి గెలిచి మినిస్టర్గా అయిన తర్వాత ఇక్కడ గాజువాక నియోజకవర్గంలో ఉంటూ కంసం స్టీల్ ప్లాంట్ గురించి ఒకరోజు కూడా అతను మాట్లాడిన ఇది దాఖలాలు లేవు. అలాగే అతను ఒక మినిస్టర్ అయి ఉండి ఇక్కడ ఈ ప్రాంతాన్ని తను పుట్టి పెరిగిన ప్రాంతానికి ఏం చేయలేని పరిస్థితి. అంటే కేవలం అతను పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికే అతను ఎమ్మెల్యే అయ్యారు, ఆ విధంగా మినిస్టర్ కూడా అయ్యారు. ఇప్పుడు కూడా అదే పని చేస్తాడు. ఇప్పుడు కూడా గాజువాకలో ఒకవేళ తప్పిదారి ఏదైనా చిన్నది పొరపాటున నెగ్గినా సరే ఓన్లీ పవన్ కళ్యాణ్ని తిట్టడానికే ఉపయోగపడతాడు తప్ప అతను ప్రజలకు మాత్రం ఉపయోగపడే పరిస్థితి లేదు. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ సీనియర్ నాయకులు, పార్టీ అధ్యక్షులు కూడా ఓడిపోయారు కదా. ఆ రోజు ఉన్న పరిస్థితి ఏంటి, ఈ రోజు ఉన్న పరిస్థితి ఏంటి? ఇక్కడ పల్లా శ్రీనివాస్ గారు గెలుపు అవకాశాలని అందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఏంటంటారు? అంటే పొత్తు ధర్మం ఫలించిందంటారా? తప్పకుండా. గత ఎలక్షన్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేశారు. అతను ప్రజలు అర్థం చేసుకోలేక రెండో స్థానం ఇచ్చినప్పటికీ ఇప్పుడు మాత్రం మేము చాలా పెద్ద తప్పు చేసాం, అతను పిఠాపురం వెళ్ళిపోకుండా ఇక్కడ వచ్చి ఉంటే ఇంకా మెజార్టీ ఇచ్చేవాళ్ళము, మంచి మెజార్టీతో గెలిపించుకున్నామని చూస్తుంటే అప్పుడు కూడా గెలుపు క్యాండిడేట్ అయిన తెలుగుదేశం అభ్యర్థి ఏదైతే పల్లా శ్రీనివాసరావు గారు అయితే ఇక్కడ తప్పకుండా నెగ్గుతారు, ఉమ్మడి అభ్యర్థి భారీ మెజార్టీతో నెగ్గుతారనే ఉద్దేశంతో ఇక్కడ పల్లా శ్రీనివాసరావు గారికి ఇవ్వడం జరిగిందండి. భరత్ గారి పరిస్థితి మీద మీ అభిప్రాయం? భరత్ గారు మీ ఎంపీ, మీ కాన్స్టిట్యున్సీ ఎంపీ తరఫున భరత్ గారు నిలబడుతున్నారు సార్. ఎలా ఉంది? ఒక చదువుకున్నాడు, విద్యావేత్త, అలాంటి వాళ్ళని పార్లమెంట్కి పంపిస్తే మీ సమస్యను నిలంబించగలరా? తప్పకుండా అండి. ఎందుకంటే భరత్ గారు విద్యావేత్త, యువతకి ఉపాధి కల్పించే విధంగా అతను ఇక్కడ ఇండస్ట్రియల్ డెవలప్ కానీ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అవ్వకుండా కానీ చూసే విధంగా అతను కృషి చేస్తారు. ఎందుకంటే అతను లాస్ట్ టైం ఎలక్షన్లో కూడా కేవలం 4,000 ఓట్లతో ఓడిపోయారు. కాబట్టి ఇప్పుడు ఉమ్మడిగా బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసి పోటీ చేస్తున్నాయి. కాబట్టి తప్పకుండా ఇటు ఎంపీ అభ్యర్థిగా భరత్ గారు, అలాగే ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పల్లా శ్రీనివాసరావు గారు అఖండ మెజార్టీతో గెలుస్తారని ఇక్కడ గాజువాక ప్రజల సింపుల్ క్వశ్చన్. సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తాయా? వాళ్ళ నమ్మకం ఏంటంటే నేను అసలు అభివృద్ధి చేయను, రాజధాని కట్టను, పోలవరం కట్టను, స్పెషల్ స్టేటస్ తాను, విశాఖ రైల్వే చూతాను, నాకేం అక్కర్లా. ఆయన చెప్తుంది ఒకటే, మీరు నాకు ఓటేయండి, నేను మీకు పథకాలు ఇస్తాను. దీని మీద మీరు సింపుల్గా చెప్పండి. అదేండి, ఓటు వేయమని ఏ విధంగా అడుగుతారో అర్థం కావట్లేదు. నన్ను సంక్షేమ పథకాలతో అభివృద్ధి అంటే ఇంకా సోమరపోతులు అయిపోతాం తప్ప ఒక నెల 2 నెలలు గడిచిపోతే తప్ప తాత్కాలికంగా ఉపశమనం కలిగించడానికి తప్ప వాళ్ళ పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పించి వాళ్ళని ఒక నైపుణ్య వృత్తులు అవి కల్పించి వాళ్ళకి శిక్షణ ఇచ్చి అదంతటా వాళ్ళు కాలు మీద నిల్చొని వ్యాపారాలు చేసుకునే విధంగా 10 మందికి ఉపాధి కల్పించే విధంగా ఉండాలి తప్ప ఈ విధంగా డబ్బులు పనిచేసినంత మాత్రాన అభివృద్ధి కాదు. అలాగే అతను అన్నారు, సిపిఎస్ రద్దు చేయకపోతే నా ఫిల్ట్ పట్టుకొని అడగండి, అలాగే అమరావతిని అక్కడే ఉంటుంది, ఇన్ని ఎకరాలు కావాలి, అన్ని ఎకరాలు కావాలని చెప్పారు. ఈరోజు విశాఖపట్నం పరిస్థితి ఎలా ఉందంటే ట్రాఫిక్, దీన్ని రాజధాని అంటారు. దీని రాజధాని అయినంత మాత్రాన్ని ఇది డెవలప్ అవ్వదు. మనకి ఎప్పుడైనా ప్రజలకు ఉపయోగపడే విధంగా 4 దిక్కులకి ఉపయోగపడే విధంగా అమరావతిలో ఉంటే తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఈరోజు మనం తెలంగాణలో జరుగుతున్నది ఇదే చూడొచ్చు. ఏ నియోజకవర్గం సార్ ఇది? మనం ఎక్కడున్నాం ఇప్పుడు? ఇది గాజువాక నియోజకవర్గం. గాజువాక అగనంపూడి. మీరు లోకల్కి సంబంధించిన వాళ్ళేనా సార్? మాది అనకాపల్లి. అనకాపల్లి, ఓకే. సో అనకాపల్లి ఎంపీ వేరు, ఇక్కడ ఎంపీ వేరు, ఈ నియోజకవర్గం వేరు. అనకాపల్లి నుంచి సీఎం రమేష్ గారు ఉన్నారు. అవును సార్. సింపుల్గా 2 క్వశ్చన్లు, ఎక్కువ ఇబ్బంది పెట్టను. ఇక్కడ ఇన్ని కులాలు లేవు, 2 కులాలే ఉన్నాయి. సంక్షేమ పథకాలు ఒక కులం, సంక్షేమ పథకాలు తీసుకోలేనిది ఒక కులం. జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఏంటంటే నేను ఏమీ చేయను అభివృద్ధి, నన్ను గెలిపించండి, మళ్ళీ డబ్బులు ఇస్తా మీకు అని అంటున్నాడు. ఒక పక్కన ఏంటంటే అభివృద్ధి కూడా ఉండాలి బాబు, అభివృద్ధి రాకపోతే ఏమీ లేదు, మీకు 10 ఇచ్చి 1000 దెంగుతాడని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెబుతున్నాడు, చంద్రబాబు నాయుడు చెబుతున్నాడు. కూటమిని నమ్మమాకనని ఎట్లా ఉంది సార్? జనాల అభిప్రాయం ఎలా ఉందనుకుంటారు మీరు? జనాలు చాలా తెలివిగా ఉన్నారు. ఎవరు నమ్మకూడదు, ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు జనాలు. ఓకే. ఈసారి అయితే కూటమికే పేటేస్తారు జనాలు కూడా. జగన్మోహన్ చెప్పినవి అయిపోయాయి, ఇంకా నమ్మేది ఏమీ లేదు. ఈసారి కూటమికే చేస్తారు. రూరల్ ఏరియాస్లో, పల్లెటూళ్ళల్లో ముస్లిం ముతక అవ్వాతాత జగన్ ఏదో చేశాడు, మాకు డబ్బులు ఇచ్చారని ఆశపడి ఓట్లు వేసే పరిస్థితి ఉందంట? ఏం లేదండి, అంతా అపోహ అంతే.
ఏం లేదు, వాలంటీర్లు పెట్టి ఏదో ప్రసారం చేసుకున్నారు కానీ ఇప్పుడు అంత లేదు. మొత్తం రూరల్లో కూడా బాగా మారిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి పల్లా శ్రీనివాస్ గారికి ప్లస్ ఎంపీ భరత్ గారి గురించి మీరు విన్నారా? ఎంపీ భర్త ఇక్కడ మన ఈ ఓకే, విశాఖపట్నం గురించి. ఓకే ఓకే తెలుసు. ఎలా ఉంటాయి గెలిపే అవకాశాలు? బాగానే ఉంటుంది. బాగానే ఉంటుంది. ఇక్కడ గాజువాక్ నియోజకవర్గం గాజువా నియోజకవర్గం పల్లాశ్రీని బాగుంటుంది. బాగుంటుంది. ఎందుకని ఆయనకు ఏకగ్రీవంగా గతంలో పవన్ కళ్యాణ్ ఓడిపోయినా కూడా ఇక్కడ ఆయనకి మంచి పట్టున్నట్టుంది కదా. లోకల్ పట్టుంది ఆయనకి. అమర్నాథ్ కూడా అనకాపల్లి సంకనాకిచ్చి ఇక్కడికి వచ్చాడు కదా, వీళ్ళు తెలివిగా ఉన్నారు, ఎప్పుడు పంపిద్దామని. అంతేనా? 100%. కనీసం మంత్రిగా ఉండి కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంది. ఆయన బాగా చేసుకున్నారండి. ఆయన బాగా చేసుకున్నారు. ఎందుకని పవన్ కళ్యాణ్ అంటే ఒంటి మీద లెగుతాడు? ఎందుకని ఆయన అభివృద్ధి గురించి మాట్లాడితే పవన్ కళ్యాణ్ పెళ్ళాల గురించి మాట్లాడతాడు? అంటే జగన్ దృష్టిలో పడాలి కదా. అంతేనా? అంతే. అట్ట పడితేనే మినిస్టర్ వచ్చింది. అట్ట పెడితేనే మినిస్టర్ వచ్చింది, అట్ట తిడితేనే దెబ్బ కూడా పడింది. ఆ దెబ్బ ఇంకా రేపు 13వ తారీఖు ఇంకా స్ట్రాంగ్గా దెబ్బ పడింది, తగిలుతుంది. అనకాపల్లి వదిలే ఆ గాజుకి వచ్చాడు కదా, ఆ దెబ్బ ఇంకా 13వ తారీఖున గట్టి దెబ్బ తగులుతుంది. మీ పేరు సార్? నా పేరు రవి అండి, బంటు. సార్ నమస్కారం రవి గారు. ఇది ఇప్పుడు ప్రస్తుతం మనం ఎక్కడున్నాం సార్? అగనంపూడిలో ఉన్నాం మనం. ఏ నియోజకవర్గం సార్? గాజువాక్ నియోజకవర్గం వస్తున్నాం. సార్ చెప్పాను కదా, ఒకటే ప్రశ్న, ఇన్ని ప్రశ్నలు ఏంటి? ప్రభుత్వం మీద పథకాలు ఇచ్చారు, ఇంత వ్యతిరేకత ఉందా? లేదు పథకాలు ఇచ్చిన వాళ్ళు ఓట్లు వేసి జగన్ని గెలిపించే పరిస్థితి ఉందా? ప్రస్తుతానికైతే అలా సంక్షేమం కూడా పూర్తిగా ఏం జరగలేదు, అలాగే అభివృద్ధి కూడా పూర్తిగా జీరో స్థాయిలో ఉండిపోయింది. సంక్షేమమైనా పూర్తిగా జరిగి ఉన్నా, అభివృద్ధి అయినా కొంచెం స్టార్ట్ చేసినా కానీ జనాలు ఆలోచించి ఉండేవారు. ఈరోజు అంత అమాయకంగా ఎవరు లేరు. మీరు అన్నట్టు పల్లెటూరులో కూడా అవేర్నెస్ అయితే ఇప్పుడు ముసలోళ్ళు లేదంటే ఇంకెవరికైనా సరే ఏ సంక్షేమం వచ్చిందని అనుకోవడానికైనా సరే వాళ్ళ ఇంట్లో ఉన్న చదువుకున్న పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇప్పటివరకు వివరించి అన్నీ ప్రభుత్వం ఏం చేస్తుంది. మన ఇంటికి 2000 రూపాయలు వస్తే మనకి జరిగిపోయినట్టు కాదు. మన ఊర్లో స్కూలు డెవలప్ అయిందా, లేదంటే స్కూల్ డెవలప్ అయింది అన్నారు, అమ్మఒడి వచ్చింది అన్నారు. వీళ్ళు అడిగితే ఏం చెప్తున్నారంటే వైసీపీ వాళ్ళు, స్కూల్ డెవలప్ అయింది, పిల్లలు చదువుకున్నారు, అమ్మఒడి వచ్చింది, ఇంకా ఏయో చెప్పాడు, చేయూత వచ్చింది, ఇంతకంటే ఏం కావాలో, స్ట్రైట్గా మాకు ఇంటికే డబ్బులు వస్తుంది కదా, ఇక బొచ్చులో అభివృద్ధి ఏంది అని మాట్లాడుతున్నారు వాళ్ళ నాయకులు. డైరెక్ట్గా చెప్తున్నారు. సంపద సృష్టించకంటే ఎంత సంక్షేమం ఇస్తే ఎక్కడి నుంచి తీసుకొస్తారండి? అభివృద్ధి లేకుండా సంక్షేమాన్ని తీసుకొస్తే ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఎవరు ఇది ఆలోచించలేని ప్రజలు అయితే ఎవరు లేరు. ఖచ్చితంగా అభివృద్ధి కావాలి, సంపదను సృష్టించాలని అందరూ కోరుకుంటున్నారు. ఏదైతే ప్రభుత్వ ఆస్తులు అన్నింటినీ కూడా తాకట్టు పెట్టి కానీ అమ్మడం కానీ చేస్తున్నవన్నీ కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టేశారు. తాకట్టు పెట్టేశారు. విశాఖపట్నానికి సంబంధించి ఎన్ని బీఫామ్ పడ్డ ఇవి ల్యాండ్స్ ఉన్నాయో అన్నీ కూడా ఈరోజు ప్రభుత్వ ఆధీనంలోని ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టడానికి ఏదైతే కడప నుంచి వచ్చిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కబ్జా హస్తాల్లోనే ఉన్నాయని జరిగినాయి కదా సార్ దౌర్జన్యాలు, కబ్జాలు ఖచ్చితంగా జరిగినాయి. ఇదే టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ పంచగ్రామాలు కానీ లేదంటే కొన్ని ల్యాండ్స్ మీద అలయన్స్ ఇది అపోహలు అన్నీ కూడా సృష్టించారు. అవన్నీ కూడా వీళ్ళు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత అవన్నీ ఎందుకు బయట తీసారు? ఇక్కడ ఏదైతే సింహాచలం ల్యాండ్స్ మీద సిట్ వేశారు, అవి వేశారు, తర్వాత దసపల్ భూముల మీద ఇవన్నీ కూడా వాళ్ళన్నీ కూడా అప్పుడు మాట్లాడారు. ప్రభుత్వంలోకి హైగ్రీవా కానీ రేడియంట్ కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఇష్యూస్ లేచారు. ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా అవన్నీ కూడా వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. సార్ ఈ విశాఖపట్నంకి వచ్చేసరికి భరత్ గారికి అవకాశాలు ఎలా ఉన్నాయి సార్? ఖచ్చితంగా భరత్ గారు గెలుస్తారండి, ఎంపీగా ఆయన గెలుస్తారు. ఎందుకంటే కూటమి అభ్యర్థిగా ఇటు టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ చాలా స్ట్రాంగ్గా భరత్ గారిని బలపరుస్తారు. ఎందుకంటే ఈరోజు జనాలందరూ విసికెక్కిపోయి ఉన్నారు. ఎంఈవి సత్యనారాయణ ఏమీ చేసింది అయితే లేదు గతంలో కూడా, ఎందుకంటే ఆయన ఫ్యామిలీని ఆయన కాపాడుకోలేకపోయారని ప్రజల్లో ఒక ఇదైతే ఉంది. మారటం అయితే పక్కా గవర్నమెంట్, ఖచ్చితంగా గవర్నమెంట్ అయితే 100% మారిపోతుంది. భూ కబ్జాలు, దాడులు, గంజాయి, ఇలాంటి పరిస్థితుల్లో కూడా యువతకు ఉద్యోగాలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రజలు జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ఎన్నుకునే పరిస్థితి ఉందా? మీరు అన్నట్టు ప్రజల్లో అవగాహన అయితే వాళ్ళ మేరకు వాళ్ళు ఇప్పటికే తెలుసుకున్నారు. ప్రభుత్వం తీరెలాడదో, వాళ్ళ చేసిన సంక్షేమ పథకాలు ఏంటి, అభివృద్ధి ఎంతవరకు చేశారు, ప్రజల్లోకి ఎంతవరకు అభివృద్ధిని తీసుకొచ్చారు, ఏ కంపెనీలు వచ్చాయి, ఐటీ కంపెనీలు లేవు, ఎంత నిరుద్యోగ యువత ఉన్నారో అందరూ రోడ్ల మీదకి వచ్చి ఎక్కడికెక్కడికో పోయి పనులు చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించి ఆయన అధిష్టానానికి అక్కడ కూర్చోబెడితే మళ్ళీ ఇవే తిప్పులు మళ్ళీ స్టార్ట్ అవుతాయని అందరూ గమనించారు. పక్కా మాత్రం ఒక్కటి చెప్తున్నాను, పక్కా మటుకి మన ప్రభుత్వం మారే తీరు పక్కా కల్పిస్తుంది.
గాజువాక నియోజకవర్గంలో మన పల్లా శ్రీనివాస్ గారు పూర్వం అయితే ఆయన టీడీపీలో ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. అలాగే ఇక్కడ స్కూల్స్ అయితే డెవలపింగ్ అయితే మొత్తం బాగానే చేశారు. ఆయనకైతే మంచి ఫాలోపింగ్ ఉంది. పక్కా వస్తారు, మంచి వ్యక్తి, ప్రజలకు ఉపయోగపడే వ్యక్తి అనమాట. అలాగే ఎంపీ అభ్యర్థుల గురించి మీరేం మాట్లాడతారు? భరత్ గారు ఉన్నారు కదా, అదేమన్నా ఉంది, కొత్త ఝాన్సీ గారు ఉన్నారు, వాళ్ళిద్దరి మధ్య ఎలా ఉంది? వాళ్ళు భర్త గారు అయితే నాకు తెలిసి భర్త గారే నెగ్గే పరిస్థితి ఇక్కడ కనపడుతుందండి. ఎందుకంటే ఆయన కొద్దిగా చాలా సేవా కార్యక్రమాలు చేశారు. వ్యక్తిత్వంలో చాలా మంచి ఆయన, ఎవరినైనా ఆప్యాయంగా పలకరించే వ్యక్తి, పేదల దగ్గరికి వెళ్ళి అమ్మ ఏ సమస్య లేదు కనుక్కొని నెరవేర్చే వ్యక్తి కాబట్టి ఆయన నెగ్గే పరిస్థితి అయితే ఇక్కడ చాలా వరకు ఉందండి. ఉత్తరాంధ్ర తరపున బలమైన నాయకుడు ఇలాంటి వ్యక్తి ఉంటే మంచిది అంటారా? విశాఖపట్నం తరపున విశాఖపట్నంతో ఇలాంటి నాయకుడు ఉంటే చాలా చాలా మంచిదండి. పోర్టును కాపాడుకోవడానికైనా మిగిలిన మిగతా ఇప్పుడు వరకు పోయిన ప్రాపర్టీ వదిలిస్తే ఇప్పుడు ఉన్న ప్రాపర్టీని కూడా కాపాడుకోవడానికి ఇలాంటి నాయకుడు ఉండాలండి కంపల్సరీగా. కానీ జగన్మోహన్ రెడ్డి నేనేదో జనాలకు చేసేసాను, డబ్బులు ఇచ్చేసాను అంటే అభివృద్ధి లేకుండా డబ్బులు ఇచ్చేస్తే జనాలు ఓట్లేస్తారా, గెలిపిస్తారా? ఏంటి ఆయన నమ్మకం ఏంటి? మళ్ళీ నేనే గెలుస్తాను, వై నాట్ 175 అంటున్నాడు. అదే సార్, ఇప్పుడు ఒకటి సార్, ఒక విషయం చెప్తాను, ఒక సందర్భం చేస్తున్నాం. ఏదైనా ఇప్పుడు మనం ఇది రావి చెట్టు అని మనం అన్నాం అనుకోండి, వాళ్ళందరూ రావి చెట్టు రోయ్ అనుకుంటారు. నేను చెప్తే నా పక్క ఉన్న జనాలకి అది ఇది చింత చెట్టు అంటారు. ఆయన పరిస్థితి అలాగ అయిపోయింది అనమాట. ఇప్పుడు 175 అంటే 175 వచ్చేస్తాయని చెప్పి అందరూ గుద్దేస్తారని నా ఉద్దేశంతో ఆయన అలాగా ప్రచారం చేసుకున్నాడు తప్ప. కానీ ప్రజల్లో మటుకి అలాంటి ఉద్దేశం అసలు లేదు. 175 కాదు కదా, ఆ 75 తెచ్చుకోమని చూద్దాం.